కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. ఎగ్జాక్ట్ గా నిన్న నేను మీ షో చూస్తా ఉన్నాను. అదే టైంలో పోలీసులు వచ్చారు. బెల్ కొట్టి వెళ్ళి తీశాను. నేను ఇన్స్పెక్టర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే లోపలికి రమ్మన్నాను. ఒక ఇన్స్పెక్టర్ అంటే ఒక సిఐ ప్లస్ 5 కానిస్టేబుల్ వచ్చారు. తాడిపత్రి నుంచి వచ్చామని చెప్పారు. సరే కూర్చోమన్నా. దేనికి సంబంధించి అంటే ఇదిగో మీరు మాట్లాడిన వీడియో ఈ వీడియోలో ఉంది మీరేనా అడిగారు. నేనే మాట్లాడానని చెప్పాను. ఏంటి అది అంటే పరకామణికి సంబంధించినటువంటి ఆ చోరీ కేసులో ఏదైతే సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణానికి సంబంధించి ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే రెడ్ బుక్ వేధింపుల వల్ల ఇతను బలయ్యాడు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఆ రోజు మన అందరికి పత్రికల్లో కానీ టీవీలో కానీ మొదటి రోజు వచ్చినటువంటి అంశం. సో దాని ఆధారంగా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు, వీళ్ళు ఆల్రెడీ ఒక లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక వ్యక్తిని, ఒక ప్రైవేట్ వ్యక్తిని, ఒక రౌడీ షీటర్ ఆ సిట్ విచారణలో కూర్చోబెట్టారనేది పత్రికల ఆధారంగా నేను వచ్చినటువంటిది మాట్లాడటం జరిగింది. సో అడిగిన దానికి సంబంధించి సరే ముందు నోటీసులు ఇస్తామని చెప్పారు. అన్నాక సరే నోటీసులు ఇవ్వండి, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా, ఈ రోజు నోటీసులు ఇచ్చి రేపు రమ్మన్నా వస్తా అని చెప్పారు. ఈ లోపు ఒక 7-8 సార్లు బయటికి వెళ్లి సిఐ గారు పై అధికారులతో మాట్లాడుతా ఉన్నాడు. మరి వాళ్ళ డైరెక్షన్ ప్రకారం ఇక్కడ నాతో కొంత ఏం జరిగిందనేది రాయించుకొని, లేదేది ఇక్కడ కాదు, మీరు ఇమీడియట్ గా బయలుదేరాలని చెప్పాడు. అదేంటి ఎట్లా బయలుదేరుతాను మీరు నాకు చెప్పాలంటే, ముందు రాగానే ఫోన్లు నా ఫోన్ మా మిస్సెస్ ఫోన్ 2 ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎందుకు ఎవరు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయొద్దని చెప్పి. తర్వాత వెళ్ళేటప్పుడు మా మిస్సెస్ ఫోన్ కూడా ఇవ్వనన్నారు. నేను గట్టిగా చెప్పాను, మా మిస్సెస్ ఫోన్ తో మీకేం పని, నా ఫోన్ తీసుకున్నారు, అసలు మీరు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు, నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్తున్నారు, అసలు మీరు పోలీసులు ఏముంది సివిల్ డ్రెస్ లో వచ్చారని చెప్పి నేను గట్టిగా వాదన దిగేటప్పటికి తర్వాత ఏదైతే అతను ఐడి కార్డు అయితే చూపించాడు. సో సిఐకి సంబంధించి మా మిస్సెస్ ఫోన్ కూడా నేను చెప్పా, మీరు ఇవ్వకపోతే నేను రాను, నేను మా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి మా పార్టీకి, మీరు ఎలా తీసుకెళ్తారు నన్ను అంటే తర్వాత మా మిస్సెస్ ఫోన్ ఇచ్చారు, నన్ను ప్రైవేట్ వెహికల్లో తీసుకెళ్లారు.